ఈరోజు ఆనపకాయ పాలు పోసి కర్రీ వండుకుందాం. సొరకాయతో కూడా చేసుకోవచ్చు. సగం ముక్క ఆనపకాయ తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు 5-6 పచ్చిమిర్చి తీసుకుందాం. ఆనపకాయ పైన ఉన్న తొక్క మొత్తం చెక్కుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తొక్కలు తీసి కడిగి ఇలా పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. ఇలా పీలర్తో కానీ కత్తిపీటతో కానీ తొక్క మొత్తం చెక్కుని కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేతకాయ తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఈ కాయ మన పాదును కాసింది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆనపకాయ ముక్కలు. ఈ కాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకుని కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు మొత్తం వేసుకుందాం. ఇప్పుడే నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు వేసుకుందాం. ముందుగా పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి ముక్కలు కదుపుకుంటూ ఉండాలి. ముక్కలు ఇప్పుడిప్పుడే మగ్గుతున్నాయి. మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారా, వాటర్ పోయకుండానే మనకి ఇలా వాటర్ వచ్చేస్తాయి. ఒకసారి గట్టితో కదుపుకుని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు 1 గ్లాస్ పాలు పోసుకోవాలి. 1/2 లీటర్ పైనే ఉంటాయి ఈ పాలు. పాలు పోసిన తర్వాత గరిటెతో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, చూసారా పాలు ఎలా ఉడుకుతున్నాయో. పాలు చిన్న చిన్నగా ఇరిగిపోయినట్టుగా ఉంటుంది. ఏమీ కాదు, కర్రీ చాలా బాగుంటుంది. పాలల్లో ఈ ఆనపకాయ ముక్కలు బాగా ఉడికి ఈ పాలు మొత్తం అయిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ కర్రీలో మనం కారం వేయవలసిన అవసరం లేదు. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, సరిపోతుంది. ముక్కలు మొత్తం ఉడికాయి, పాలు కూడా ఇంకిపోయాయి. ఆనపకాయ ముక్కలు మంచిగా ఉడికాయి. ఇదిగోండి, గరిటెతో ఇలా అంటేనే తెలుస్తుంది. పాలు కూడా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. తగినంత ఉప్పు వేసుకుని పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి బాగా. పాలు చూసారా, మధ్య మధ్యలో ఎగ్గపుల్లట్లా ఉంది. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి పప్పు గుత్తితో. ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. తాలింపు గింజలు తీసుకుందాం. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కింది. ముందుగా దంచి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రేకలు వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చి అవి కూడా వేసుకుందాం. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు మధ్య మధ్యలో గరిటెతో కదుపుకోవాలి, లేదంటే అడుగునున్నవి మాడిపోతాయి. కొంచెం జీలకర్ర, 4-5 ఎండుమిర్చి కట్ చేసుకున్నవి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుందాం. ముందుగా పప్పు గుత్తితో మెదుపుకున్న ఈ ఆనపకాయ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇంకా తాలింపు కూడా వేగిపోయింది. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఆనపకాయ కర్రీ చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.